హాయ్ అండి, నమస్తే. మన దగ్గర ఉన్న బ్లాక్ ప్యాంట్స్ పాతగా అయిపోయాయా? ఇప్పుడు దాన్ని కొత్తగా ఎలా తయారు చేద్దామో ఈ వీడియోలో చూసి నేర్చుకుందాం. ఇవి అండి వాళ్ళు ఇచ్చిన మాకు ప్రోడక్ట్స్. మేము ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టామండి. ఇది మన బాడీ మీద వేసుకోవడానికి డ్రెస్కి కలర్ అంటకుండా అది డై అండి. అది కడం కలర్. ఎలా యూస్ చేయాలో చూడండి. ఇప్పుడు స్టవ్ మీద నీళ్ళు పెట్టి కొంచెం రాళ్ళు ఉప్పు వేసి 10 నిమిషాలు మరిగించండి. అంతలోపు మీరు ఒక నల్ల టబ్బు తీసుకుని మనం గడ్డం కలర్స్ 2 వేయండి. ఎందుకంటే నేను 4-5 ప్యాన్స్ తీసుకున్నాను కాబట్టి 2 కలర్స్ వేసాను. తర్వాత మరిగిన నీళ్ళు దీంట్లో వేసి కట్టె తీసుకుని తిప్పాలండి. బాగా తిప్పేసి మన దగ్గర ఉన్న షేడ్ అయిన బ్లాక్ ప్యాన్స్ని అలా దాంట్లో వేసేసి కట్టెతో అలా 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 ప్రెస్ చేయండి. ప్రెస్ చేసేసినాక బాగా దాని కలర్ అంతా అంటాలి. ఎందుకంటే మరి గ్యాప్ వస్తే అంతా షేడ్ అనిపిస్తుంది. సో అలా బాగా ప్రెస్ చేసేసేయండి. ఒక 15 సెకండ్స్ అలా ప్రెస్ చేసి పెట్టేసేయండి చాలు. దాని తర్వాత తీసేసి దాన్ని పక్కన పెట్టాలి. దాని తర్వాత మనకు ఎన్ని ప్యాంట్స్ ఉంటే ఒక 4-5 ప్యాంట్స్ కాబట్టి 4-5 ప్యాంట్స్ తీసుకోవాలి. మరి ఎక్కువ తీసుకుంటే అది కలర్ పట్టుకోదండి. సో మనం వాటర్ తక్కువ తీసుకుంటాం కాబట్టి 4-5 ప్యాంట్స్కి ఒక డెక్ష చాలు. అలా తక్కువ తీసుకొని వేసేయండి. మళ్ళీ ఎక్కువ అవసరం లేదు, పట్టుకోదనమాట. సో అలా మన దగ్గర ఉన్న ప్యాంట్స్ అన్నీ అలా ప్రెస్ చేసేసి పక్కన పెట్టేసుకుని ఈ ప్రోడక్ట్స్ మీకు ఆన్లైన్లో కూడా దొరుకుతుందండి. నేను డిస్క్రిప్షన్లో కింద లింక్లో పెడతాను. మీరు ఒకసారి చూసి కొనుక్కోండి. పెద్ద కాస్ట్ ఏం పట్టదండి. ఒక 250-300లో వచ్చేస్తుంది. కలర్ మాత్రం బాగుంటుందండి. ఒక 4-5 టైమ్స్ పోతుందని చాలామంది అంటారు. ఏం పోదండి, చాలా బాగుంటుంది. ఒకసారి యూజ్ చేయండి మీరు కూడా అండి. ఇది నార్మల్ వాటర్లో తీసుకోవాలి, హాట్ వాటర్ అవసరం లేదు. మనం 2 ప్యాకెట్స్ కలర్ తీసుకున్నాం కాబట్టి దీంట్లో కూడా 2 ప్యాకెట్స్ డై వేయండి. డై వేసి కట్టెతో అలా తిప్పండి. ఇది ఎందుకంటే ఆ బ్లాక్ కలర్ బాగా ఫిక్స్ అవ్వడం కోసం. ఒకవేళ వాష్ చేసినా అది పోదండి, అలానే బ్లాక్గా ఉంటుంది కాబట్టి ఇది డై మాత్రం దీనికి టైం అవసరం లేదండి. ఒక 10 సెకండ్స్ చాలు. ఎందుకంటే అది డై కాబట్టి ఒక 10 సెకండ్స్ చాలండి. మన దగ్గర ఉన్న 4 ప్యాంట్లు అలానే డై చేసేసి పక్కన వేసేయండి. ఇవి జస్ట్ తీసుకుపోయి నీడలో మాత్రమే ఆరేయండి. ఎందుకంటే ఎండలో వేసే షేడ్ అవుతుంది. సో మన 4 షేడ్ అయిన ప్యాంట్లు చూడండి ఎంత బాగా బ్లాక్ అయ్యాయో. ఈ కలర్ యూస్ చేసి మీరు కూడా మీ పాత ప్యాంట్లని కొత్తగా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.